ఒక దట్టమైన అడవిలో మకర అనే ఒక అల్లరి కోతి ఉండేది. మకర తన రోజులను చెట్ల నుండి ఊగుతూ మరియు రుచికరమైన పండ్లను ఆరగిస్తూ గడిపేది. ఒకరోజు దగ్గరలోని నదిలో దాహం తీర్చుకుంటుండగా అతను జల అనే మొసలితో స్నేహం చేశాడు. జల మరియు మకర మంచి స్నేహితులయ్యారు. వారు ప్రతిరోజూ నది ఒడ్డున కలుసుకునేవారు, కథలు మరియు నవ్వులు పంచుకునేవారు. జల భార్య మాత్రం వారి స్నేహానికి అసూయ చెందింది. ఆమె మకర హృదయాన్ని తన కోసం కోరుకుంది. అది తన అనారోగ్యానికి చికిత్స చేస్తుందని నమ్మింది. ఒకరోజు జల మకరను విందుకు తన ఇంటికి ఆహ్వానించాడు. మకర సంతోషంగా అంగీకరించాడు. జల భార్య యొక్క దుష్ట ప్రణాళిక గురించి తెలియక వారు నది గుండా ప్రయాణిస్తుండగా జల తన భార్య కోరికను వెల్లడించాడు. మకర ఆశ్చర్యపోయినప్పటికీ తన తెలివిని కోల్పోలేదు. అతను తెలివిగా, కాని నేను నా హృదయాన్ని చెట్టుపై వదిలి వచ్చాను. మనం తిరిగి వెళ్లి దాన్ని తీసుకురావాలి అన్నాడు. జల అతన్ని నమ్మి నది ఒడ్డు వైపుకు తిరిగాడు. వారు చెట్టుకు చేరుకున్న వెంటనే మకర వేగంగా పైకి ఎక్కి తప్పించుకున్నాడు. జల తన మోసపూరిత చర్యకు సిగ్గుపడ్డాడు మరియు మకర నమ్మకం గురించి విలువైన పాఠం నేర్చుకున్నాడు. వారి స్నేహం ముగిసినప్పటికీ మకర తన ప్రాణాలను కాపాడిన తెలివిని ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటూ అడవిలో సంతోషంగా జీవించాడు. నీతి: తెలివి మీకు అత్యంత కష్ట పరిస్థితులను కూడా అధిగమించడంలో సహాయపడుతుంది.